నేత పవన్ కళ్యాణ్ కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ షర్మిల స్పందించారు. అన్నదమ్ముల్లా ఉంటున్న తెలుగు రాష్ట్రాల మధ్య వైమర్శాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కు సబబు కాదన్నారు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో లక్షల సంఖ్యలో చెట్లు కూలిపోయాయని, దానికి దిష్టి మీద రుద్దడం సరికాదని అన్నారు. హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని విమర్శించారు. గతంలో కేసీఆర్ హిందూగాళ్లు, బొందుగాళ్లు అంటే ప్రజలు ఏ రకమైన తీర్పు ఇచ్చారో గుర్తు చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో దేశంలోనే మొట్టమొదటి మహిళా ఫుట్బాల్ అకాడమీని నగరంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. హాంకాంగ్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండో అకాడమీ కావడం విశేషం. ఈ నెల 8, 9వ తేదీల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ వేదికగా ఈ అకాడమీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం జాన్సీలింగాపూర్ గ్రామంలో తండ్రి కొడుకులు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఆ గ్రామంలో సర్పంచ్ స్థానానికి తండ్రి మానగెళ్ల రామకృష్ణయ్య, కుమారుడు వెంకటేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ గ్రామంలో 1563 మంది ఓటర్లు ఉండగా సర్పంచ్ స్థానానికి మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరులో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో ఒక ఎస్టీ ఓటర్ లేకున్నా కానీ సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేయడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ కు నైతిక విలువలు ఉంటే రాహుల్ గాంధీ గురించి మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడొద్దని హెచ్చరించారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేశారు. కేటీఆర్ తెలంగాణలో రాజకీయం చేసుకోవచ్చని, కానీ రాహుల్ గాంధీని విమర్శించవద్దనని ఆయన తేల్చి చెప్పారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ దంతెవాడ సరిహద్దులో మావోయిస్టులకు భద్రతా బలగాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. కాగా ఎదురుకాల్పుల్లో 3 డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ సిబ్బంది మరణించగా మరొకరు గాయపడ్డారు. ఇండిగో విమానాల్లో సాంకేతిక లోపం కారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీకి రావాల్సిన దాదాపు 1000 మంది ప్రయాణికులు రాత్రి నుంచి ఎయిర్పోర్ట్లోనే ఎదురుచూస్తూ ఉండిపోయారు. డైరెక్టర్ శివ నిర్మాణ దర్శకత్వంలో హీరోగా రవితేజ నటిస్తున్న నూతన మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూవీ మేకర్స్ ఈ చిత్రానికి ఇరుముడి అనే టైటిల్ని పరిశీలిస్తున్నారని తాజాగా ఒక వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. తన కూతురిని రక్షించేందుకు ఎంతవరకైనా వెళ్లే తండ్రి చుట్టూ తిరిగే కథ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. టీమిండియా స్టార్ బ్యాటర్ సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2వ వన్డేలో అద్భుత శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ సెంచరీ సాధించగానే అతని భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సెంచరీ తర్వాత మైదానంలో నిల్చున్న విరాట్ ఫోటోను షేర్ చేసి దానికి హార్ట్ ఎమోజీని జోడించారు. సౌత్ ఆఫ్రికాతో ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న 5 మ్యాచ్ల్లో టీ20 సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా 15 మందితో జట్టును అనౌన్స్ చేసింది. టెస్ట్ సిరీస్ సమయంలో గాయపడిన శుభ్మన్ గిల్కు, ఆసియా కప్ ఫైనల్కు ముందు గాయపడిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు, ఫాస్ట్ బౌలర్ బుమ్రాకు జట్టులో చోటు దక్కింది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది. కొత్త జెర్సీని టీమిండియా మాజీ కెప్టెన్, ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రచారకర్త అయిన రోహిత్ శర్మ టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.